नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयेवास्तु भूयः ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భాగవతోత్తములారా, ధనుర్మాస తిరుప్పావై మహోత్సవంలో మనం ఈరోజు 21వ రోజుకి చేరుకున్నాం. ఈ ఉత్సవంలో గోదమ్మ మనకి 18వ పాశంలో ఉందు మదగళిత్తన్ అనేటువంటి పాశంలో నీలాదేవిని అంటే నప్పిన్నా పిరాటిని ఈ గోపికలంతా కూడా ప్రార్థించారు. ఏమిటి అంటే లక్ష్మీ పురుషకారభూతురాలు కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించవలే, స్వామిని పొందింపవలే అని అక్కడ పురుషకార రూపంగా ప్రార్థించారమ్మ. అమ్మవారికి పురుషకారానికి ఇంకొక పేరుందట. ఏంటి అంటే కన్నలవత్తు పురుషకారం అంటారు. కన్నలవత్తు కన్నజవత్తు పురుషకారం అంటే ఏంటి? లోటు లేని పురుషకారభూతురాలు, లోటు లేకపోవడం. లోకంలో చూస్తాం మనం, ఒక దగ్గర అంటే కొన్ని చోట్ల కొంతమందికి భార్య చాలా ఇష్టమైనది ఉంటుంది, అభీష్టంగా ఉంటుంది, కానీ అనురూపవతిగా ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల భార్య చాలా అనురూపవతే కానీ భర్త అభీష్టానికి వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా ఆ భర్త ఏమీ చేయలేడు. అలా కాకుండా మన అమ్మలో, నీలమ్మలో ఈ రెండు కూడా ఉన్నాయి. అటువంటి అమ్మ. అందుకని మనం అంటే అభీష్టం ఉంది, అనురూపం కూడా ఉన్నది. అందుకని మనం రోజు అమ్మవారిని ప్రార్థిస్తూ శరణాగతి చేస్తూ ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాద్యనివధికాతిశయాం అంటాం. అంటే ఏంటి? భగవంతుడికి భగవన్నారాయణ అభిమత అనురూపం, రెండు గుణాలు ఉన్నాయి. అభిమతంగా అంటే ఇష్టం, అభీష్టం, అలాగే అనురూపం, రెండూ కలిగినటువంటి అమ్మ. కాబట్టి ఆమె మనకి పురుషకారభూతురాలు. అయితే ఇక్కడ పురుషకారం అంటే ఏమిటండి? పురుషకారం అంటే అక్కడ వేదం కూడా చెప్తుంది, లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమ అని. ఆయన పురుషుడు అని చెబుతుంది, పురుషోత్తముడు అని చెప్తుంది వేదం కూడా. అంటే పురుష అనేదానికి మన పెద్దలు ఒక 2-3 అర్థాలు చెప్తారు. ఒకటి, పురుషుడు అంటే దేనితోటి పురుషుడు అంటే పరిపూర్ణమైన వాడు అని అర్థం. పరిపూర్ణత దేనివల్ల అంటే గుణముల వల్ల. గుణములు, అనేకమైన గుణములు, ఇంకా అందరితో కూడుకొని ఉండడం. అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చేతనలన్నింటిలో జీవులందరితో కూడి ఉండవాలి. ఎలాగైతే 1 కోటి రూపాయలు అన్నాం అనుకోండి, ఒక 100 రూపాయలు తగ్గినా అది 1 కోటి రూపాయలు అవ్వదు. అలాగే పరమాత్మ కూడా అన్ని గుణాలు ఉండాలి, అలాగే అందరితో కూడి ఉండాలి. అప్పుడు పరిపూర్ణత్వం. అందులో ఎవరైనా ఒక్కడైనా నేను పరమాత్మకు చెందిన వాడిని కాను అంటే మళ్ళీ పరిపూర్ణత్వం లోటు వస్తుందా? కాబట్టి అదిగో అటువంటి పరిపూర్ణతని అమ్మ కలిగింపచేస్తుంది. అందరినీ, తన వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళందరినీ పరమాత్మ పరంగా నడిపిస్తుంది. వాళ్ళందరి మీద పరమాత్మ యొక్క గుణాలన్నింటి, వాత్సల్యాది గుణాలన్నీ ప్రశంపచేస్తుంది. ఆ విధంగా ఒక అర్థం చెప్పుకోవచ్చు. పురుషకారం అంటాను. పురుషకార భూతురాలు అమ్మ. అమ్మకే ఘటకత్వం కూడా అంటే ఘటకురాలు అంటే ఘటింపచేయనిది, అంటే పరమాత్మని మనకి పొందింపచేయనిది. సరే, ఇంకా రెండో అర్థంగా చూస్తే మన పెద్దలు చెప్తారేంటంటే, మనమంతా ఎన్నో పాపాలు చేసుకున్నాం, అనేకమైన పాపాలు, అనాది మాయ సుప్త అని మనకి ఎన్ని జన్మల నుంచో ఈ పాపాలు అలా వస్తూనే ఉన్నాయి. అయితే మన పాపాలను చూసి ఒక్కొక్కసారి పరమాత్మకి కోపం వస్తుందట. పరమాత్మ గీతలో ఒక మాట చెప్తాడు. ఏంటి? నేను ఈ విధంగా మత్త స్మృతి జ్ఞానమపోహనంచ అని గీతలో చెప్తాడు. అబ్బాయి, ఈ లోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఏవైతే స్మృతి అంటే జ్ఞాపకం రావడం,
అలాగే మరపు, స్మృతి, మరపు ఇవన్నీ జ్ఞాపకం రావడం, మరచిపోవడం, అపోహలు పడడం ఇవన్నీ కూడా పరమాత్మ నుంచే వస్తున్నాయి. కాబట్టి మనకి మరపు అనేది పరమాత్మ నుంచి గొప్ప వరం. లేకపోతే మనం అసలు ఈ విధంగా బతకగలమా? తదేకంగా ఏవో అపరాధాలు చేస్తుంటాం, ఏవో ఉపచారాలు చేస్తుంటాం, అవన్నీ మళ్ళీ మర్చిపోతుంటాం, మళ్ళీ మామూలుగా ప్రవర్తిస్తుంటాం ఈ విధంగా. కాబట్టి అయితే ఆ మరపు పరమాత్మలో వచ్చేస్తుందట ఒక్కోసారి. ఎందుకు? మన యొక్క పాపాలు చూసి ఆయన కోపం వచ్చి, ఆ కోపం వచ్చినప్పుడు, ఆ పైకి వచ్చినప్పుడు అవన్నీ కిందకి అణిగిపోతాయట. ఎలాగ మరి ఇప్పుడు? అలాగా ఆయనలో క్షమ, దయ ఆది గుణాలన్నీ కూడా ఉంటాయి కదా. ఆ కారుణ్యం, వాత్సల్యం అనేటువంటివన్నీ కూడా మరి అవన్నీ కింద తెగిపోతే ఎలాగా అంటే, అమ్మ మనందరినీ చెరతీసి మనందరినీ ఆ కోపాన్ని కూడా పోగొట్టి ఆయనలో ఉండేటువంటి ఆ ఏవైతే ఆ గుణాలు కిందికి పోయాయో వాటిని మళ్ళీ ఉద్భుతం చేయించి పైకి లేపించి వాళ్ళందరినీ కరుణింపజేస్తుంది. కాబట్టి పురుషకారభూతురాలు అని అంటారు. ఇంకా మూడో అర్థంగా ఇంకో అర్థం చెప్తారు. పురు సనోతీతి పురుష అని ఒక వ్యుత్పత్తి అర్థం చేస్తారు. పురు అంటే చాలా, బహు అధికంగా, సనోతి దదాతీతి పురుష అంటారు. అంటే మనం ఏదో కోరుకోవడానికి వెళతాం ఇంతని, కానీ పరమాత్మ తదేకంగా మనకి ఇవ్వాలనుకుంటాడు, ఎంతో ఇవ్వాలనుకునేటువంటి వాడు. ఆయన అలా చేసేది ఎవరు? బహుదాన సమర్థుడుగా చేసేటువంటిది అమ్మే. ఇగో వీళ్ళండి, వీళ్ళకి ఇంకా ఇవ్వండి అనేటువంటి విధంగా తదేకంగా మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చేటువంటి విధంగా చేసేటువంటిది. ఆ విధంగా కూడా పరమాత్మని పురుషుడు చేస్తుంది. పూర్ణం పురుష ఉచ్యతే అన్నట్టుగా అతన్ని తదేకంగా మనకి అనేక విధంగా పురుషనోతీతి, మనకి బోర్డులంతా అనుకున్న దానికన్నా అధికంగా ఇప్పించేటువంటిది అమ్మ. కాబట్టి ఆ విధంగా అందుకని ఏం చేయాలి మనం? ఆవిడ సన్నిధానంలో ఉంటూ ఆవిడ తిరుగుండానే ఆ పరమాత్మతో కూడినప్పుడు మనం ప్రార్థించవలే. అది మన సాంప్రదాయంలో. కాబట్టి అలాగే మన పరమాత్మ వెళ్ళి అమ్మ పురస్సరంగా వెళ్ళి ప్రార్థిస్తే మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అంటున్నారు. అయితే నిన్నటి భాషల్లో నీలాదేవి ఏం చెప్పింది? నిన్నటి భాషలో ఉందుమని గలుగుతాను అనే భాషలో అక్కడ చెప్పి ఆ విధంగా ఆ విషణకర్రని, ఒక అద్దాన్ని, అలాగే నీ భర్తని మాకు ఇచ్చి మమ్మల్ని స్నానం చేయించాల్సిన ఉక్కమం తట్టొలియం తందుర్మణాలనే ఇప్పోదే ఎమ్మే నీరాట్టేరోరం బావాయి అని ప్రార్థించారు. అనగానే అమ్మ కాస్త మేకుని ఆగన్నర ఉండండి, నేను కూడా మీలో ఒకదాన్ని అంటారు. మనకి ఒక ఉపకారం ఏంటంటే, మన సాంప్రదాయం ఏంటంటే అమ్మని విభువుగా కాక అణువుగా పరిగణించడం ఏదో మన సాంప్రదాయంలో మనందరికీ కూడా ఒక అదృష్టం. అంటే అమ్మ మనలో ఉంటుందన్నమాట, మనతో పాటు జీవకోటిలో చేరుంటుంది. కాబట్టి అమ్మ ఏమంది? ఉండన్నారా, నేను మీతోటి దాన్నే, మనంతా కలిసి వెళ్ళి ప్రార్థిద్దాం అని ఈనాటి భాషలో అందరం కలిసి వెళ్ళి ప్రార్థిద్దాం అని చెప్పేసి విధంగా చెప్తుందన్నమాట. ప్రార్థిద్దామని చెప్పి పురుషకారభూతులు అంటే అమ్మ పురస్సరంగా మనం ఈరోజు భాషణలో స్వామివారిని ప్రార్థిస్తున్నాం, పరమాత్మని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఈనాటి భాషను ఒకసారి అనుసంధానం చేసుకుని అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ஏத்தக்கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும்பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலாய் மாத்தார் உனக்கு வலுத்துளைந்து உன் வாசிடற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகந்தேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఈనాటి భాషల్లో గోపికలంతా కూడా స్వామిని ప్రార్థిస్తున్నారు, అమ్మతో కూడా స్వామిని ప్రార్థిస్తున్నారు. నిన్నటి రోజున అమ్మని తర్వాత స్వామిని కూడా ప్రార్థించారు. ఈరోజు అమ్మ పురుషకారభూతురాలే మన ముందు ఉంది కాబట్టి అమ్మతో సహా స్వామిని ప్రార్థిస్తున్నారు. ఈనాటి భాషలలో భాషార్థాన్ని తెలుసుకుందాం. ఏత్త కణంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప అని ఒక వాక్యం. అంటే ఏమిటి? ఇక్కడ ముందుగా ఈ భాషలో కూడా ఆచార్య వైభవాన్ని చెప్తున్నారు. ఈయన ఎవరి అధీనంలో ఉంటాడు?
అంటే ఆ నందగోపురుని యొక్క అధీనంలో ఉన్నాడు. నందగోపుడు ఆచార్యుడిగా మనం భావించుకున్నాం. ఆయన యొక్క వైభవాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏంటిది అంటే ఏత్త కళంగల్ ఎదిరి పొంగ వీధనిప్ప. కళంగల్ అంటే కుండలు. ఈయనకి పశు సంపద ఉంది. ఆ పశువుల యొక్క సంపదలో ఆ పశువులు ఏ విధంగా వళ్ళల్ పెరుం పశువులు అంటారు. చాలా శ్రేష్టమైనటువంటి గొప్ప పశువులు అవి. అవి ఏం చేస్తుంటే పాలు ఇస్తున్నాయి. ఎలాగా అంటే ఏత్త కళంగల్ ఎది పొంగి వీధనిప్ప. ఆ కుండని కళంగల్ అంటే కుండ పొదుగు కింద పెట్టడమే ఆలస్యం, తదేకంగా ధారాపాతంగా పాలను వర్షించేటువంటి గొప్ప రెండు ఆవులు. ఆ కుండ పెట్టడమే ఆలస్యం. కుండ పెట్టినా కూడా మనకి ఏమనిపిస్తుందిరా, పాలు పైనుంచి వర్షిస్తున్నాయా లేకపోతే కింద నుంచి అలా పొంగి వస్తున్నాయా అన్నంత విధంగా ఆ విధంగా అంత గొప్పైనటువంటి శ్రేష్టమైనటువంటి పశువులు ఉన్నాయన్నమాట. ఏత్త కణంగల్ ఎదిరి పొంగి మీద రిప్ప మాతాదే అంటే ఆగకుండా ధారాపాతంగా ఇంకా దానికి ఎడతెరిపి లేకుండా మాతాదే పాల్ సొరియం వళ్ళల్ పెరుంబశుకల్ పాల ధారల్ని వర్షించేటువంటి గొప్ప శ్రేష్టమైన పశువులకు ఆత్తపడైతాన్ అటువంటి పశువులని కలిగినటువంటి ఆయన ఎవరు? నందగోపుడు. అతని యొక్క మగనే అటువంటి ఆ నందగోపుని యొక్క కుమారా అని కృష్ణ పరమాత్మని సంబోధిస్తున్నారు. అరివురాయ్ మేల్కొనవలసింది, తెలివి తెచ్చుకోవాల్సింది. మేమంతా వచ్చి ఇక్కడ మరి నీ యొక్క కటాక్షం గురించి ప్రార్థిస్తున్నాం కదా, కాబట్టి మేల్కొనవలసింది అన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు పరమాత్మ ఎటువంటి వాడి తర్వాత ఒక 2 వాక్యాల్లో పరమాత్మ యొక్క విశేషమైన గుణాన్ని చెప్తున్నారు. ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలగనిల్ తోత్తమాయ్ నిன்ற సుడరే తుయలలాయ్. ఇంకా ఉత్తముడయాయ్ దృఢ ప్రమాణం కలిగినటువంటి వాడా. ఉత్తముడయాయ్ పెరియాయ్ అందరికన్నా కూడా చాలా గొప్పైనటువంటి వాడా. ఉలగనిల్ తోత్తమాయ్ నిன்ற సుడరే ఈ యొక్క ప్రపంచంలో ఈ లోకంలో తోత్తమాయ్ నిன்ற సుడరే ఒక మంచి ప్రకాశ స్వరూపుడిగా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ లోకంలోకి వచ్చి ఆవిర్భవించి ఎంతో తేజోవంతుడిగా గొప్ప తేజస్సు గలవాడిగా ప్రకాశిస్తున్నటువంటి వాడా పరమాత్మ. అరివురాయ్ తెలివి తెచ్చుకోవాల్సింది అన్నారు. తుయలలాయ్ నిద్ర మేల్కొనవలసింది అన్నారు. అని తర్వాత సరేనరా మేము ఎలా వచ్చామో చెప్తున్నారు ఈరోజు భాషల్లో. మాత్తారు ఉనకు వలి తులైందు ఉన్వాచరక్కన్. మాత్తారు అంటే శత్రువులు. మాత్తారు వందు వలి తులైకున్ ఉన్వాచరక్కన్ ఆ యొక్క ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రు రాజులు అంతా కూడా తమ యొక్క ఆ శాస్త్రవం పోగా ఆ యొక్క తమ బలం పరాక్రమంగా తగ్గిపోగా అణిగిపోగా వలితులైందు ఆ బలం కాస్త పోగా నీ యొక్క పదసన్నిధికి వచ్చి చేరుకున్నట్టుగా శత్రువులు ఏ విధంగా అయితే ఒక గొప్ప ఆ విధంగా చక్రవర్తి ఉంటే ఆ చక్రవర్తికి సామంతులంతా కూడా ఎలాగైతే అణిగి వెణుకుంటారో తమ బలం తగ్గిపోయిన తర్వాత ఆయనకి ఏ విధంగా సేవ చేస్తుంటారో అలాగే మేము కూడా నీ పాదసన్నిధికి శత్రువుల వలె బలము అణిగిపోయిన శత్రువుల వలె నీ పాదసన్నిధికి ఉన్వాసిరక్కన్ నీ యొక్క ఆ యొక్క ముందు ఆ సన్నిధికి వచ్చి మేము నిల్చున్నామయ్యా అని ఆ మాత్తారు వాసిరక్కన్ ఆత్తాదు వందు ఉన్నడి పణియుమా పోలే నీ పాదసన్నిధి దగ్గరికి వచ్చి నిల్చున్నటువంటి వాళ్ళ వలే వచ్చాం. ఎందుకు వచ్చాం అంటే పోతియా వందోం నీకు మంగళం పాడాలని వచ్చామయ్యా స్వామి. పొగలందు ఎంతో ఆనందం మాకు. ఏంటి ఇంక ఆనందం అంటే నీకు మంగళం పాడే మాకు ఎంతో ఆనందం. ఇదిగో ఆ విధంగా ఎంతో ఆనందంతో మేము నీకు మంగళం పాడడానికి వచ్చాం కాబట్టి మమ్మల్ని నువ్వు అనుగ్రహించవలసింది అని ఈనాటి భాషల్లో ఈ గోపికలంతా కూడా ప్రార్థిస్తున్నారు. ఈనాటి భాషల్లో పరమాత్మని ఆచార్య అధీనుడిగా ఉన్నట్టుగానే వీళ్ళంతా కూడా ప్రార్థిస్తున్నారు. పరమాత్మ ఆచార్య అధీనుడు ఉంటాడా అంటే ఈ మాట మనకి వేదం కూడా చెప్తుంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం తస్మాత్ బ్రాహ్మణ దైవతం. భగవంతుని ఆచార్య పురుషంగా ఎందుకు అంటే ఇక్కడ కుమారాన్ని అతనికి విధేయుడైనటువంటి ఉండేవాడుగా ఆచార్య విధేయుడిగా నందగోపాలునికి విధేయుడైనటువంటి కుమారుడిగా వీళ్ళు ఇంకా అలాగే చేస్తున్నారు. అయితే ఈనాటి భాషలో భగవంతుని కృష్ణ పరమాత్మని ఆ తర్వాత పంతుల్లో
అయ్యా నిన్ను మేము మాలో వచ్చి ఆవిర్భవించినా మాలో ఒకటిగా ఉంటున్నా నువ్వు తేజస్వరూపుడిగా నువ్వు పరమాత్మగా మేము గుర్తిస్తున్నావు అని ఆ విధమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వాడివి నువ్వు ఈ లోకానికి అంతటికీ వచ్చి ప్రకాశింపజేసినటువంటి వాడివి అని ఆ పరమాత్మగా వాళ్ళు గుర్తించి మేలు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఆచార్యాధీనంలో ఉంటాడా అంటే పరమాత్మ దైవాధీనం జగత్ సర్వం, ఈ జగత్తంతా కూడా ఎవరి అధీనంలో ఉంటుంది అంటే పరమాత్మ యొక్క అధీనంలో ఉంటుంది. అయితే ఆ దైవతం కూడా ఎక్కడ, ఆ పరమాత్మ కూడా ఎవరి అధీనం, మంత్రాధీనంతో దైవతం. పరమాత్మకి ఎట్లా గోచరిస్తాడు అంటే మంత్రం ద్వారా గోచరిస్తాడు, మంత్రాధీనుడై ఉంటాడు. ఆ మంత్రం తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం కాస్త ఎవరైతే బ్రహ్మవేత్తలు ఉన్నారో భగవద్ జ్ఞానాన్ని అనుభవాన్ని గుణాలని తెలుసుకున్నారో వాళ్ళకి ఆ యొక్క మంత్రం కాస్త వాళ్ళ యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి పరమాత్మ జగత్తునంతా కాపాడే పరమాత్మ మంత్రాధీనుడే ఉంటాడు. ఆ మంత్రం కాస్త బ్రహ్మవేత్తలు బ్రాహ్మణుల యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి మనం బ్రాహ్మణుని కాస్త ఇక్కడ ప్రార్థించాలి. ముందు బ్రాహ్మణుని ప్రార్థిస్తే మనకి భగవత్ కటాక్షం కలుగుతుంది. బ్రహ్మవేత్తలైనటువంటి వాడిని మనం ప్రార్థించవలే అని చెప్తుంది. ఆ విధంగా పరమాత్మ అలాగే పరమాత్మ పరంపరయా మనకి అక్కడ తెలుస్తుంది. ఆచార్య పుత్రుని వలె, పుత్రుడు ఏదైతే ఆ తండ్రికి అధీనుడై ఉంటాడో ఆచార్యుడాధీనుడై ఉంటాడు అని చెప్తుంది. ఇక్కడ మొదటి వాక్యం ఏందో ఏత్తక్కణంగల్ ఎది పొంగ మీద అదే పాదశల్యం వళ్ళని పరిస్థితి ఆత్తప్పడైతాన్ మగనే అరువురాయ్ అనేటువంటి దగ్గర ఆత్తప్పడైతాన్ మగనే అంటున్నారు. ఆత్తప్పడైతాన్ మగనే అటువంటి అనేకమైన శ్రేష్టమైనటువంటి గోవులు కలిగినటువంటి వాని యొక్క కుమారా అంటున్నారు. ఆయన అధీనంలో ఉండేవాడా అని సంబోధించడం. అయితే ఇక్కడ ఆత్తప్పడైతాన్ మనకి అర్థంగా చూసుకుంటే ఆచార్యపరంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఆళ్వందారుని స్మరిస్తుంది ఈ శబ్దం. ఆళ్వందారులని మహానుభావులు వారు ఆ విధంగా రామానుజుల్ని ఇక్కడ ఇంకోటి ఆత్తప్పడైతాన్ మగనే అనే శబ్దంతో ఇక్కడ భగవద్ రామానుజులు ఈ విధంగా సంబోధించబడుతున్నారు ఆచార్యపరంగా చూస్తే. అయితే ఆళ్వందారులు ఎవరైతే ఉన్నారో వారు మహాజ్ఞానులు, వైరాగ్య సంపన్నులు. వారు కాస్త ఇక్కడ ఆచార్యులు ఆ ఆళ్వందారులు సంబోధింపబడ్డారు అన్నమాట. ఎందుకని వారు భవిష్యత్ రామానుజుల్ని అప్పటికింకా రామానుజులు వారికి ప్రత్యక్షంగా శిష్యులు కాకపోయినా ఆమ్ అవన్ ఇవన్ మొదల్ వన్ ఆమ్ అని చెప్తారు. మొదల్ వన్ ఇవన్ ఆమ్ ఇవన్ మొదల్ వన్ అని అదిగో ఫలానా వారు భగవద్ రామానుజులను ఆవిర్భవిస్తారు, వీరు అందరినీ తరింపజేసేవారు అవుతారు అని ఎప్పుడో ఆ విధంగా వారు అవతరించక ముందే వీరు ఆ విధంగా భవిష్యత్ ఆచార్య దర్శనం చేసి, కాబట్టి వారిని ఎలాగైనా వారికి కొన్ని విషయాలు తెలియపరచాలి. ఈ యొక్క మన యొక్క ఈ సాంప్రదాయం భగవద్ గుణానుభవం భగవత్ పరతత్వం నిలబెట్టాలి అనే ఉద్దేశంతో వారి దగ్గర ఉండేటువంటి శిష్యులు ఎవరవుతున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాన్ని బాగా బోధించి ఇది రామానుజులు తెలియపరచవలసింది అని మరి ఆ విధంగా వాళ్ళ ద్వారా పుత్రాదిత్యా ఇచ్చేది పరాజయం, శిష్యాదిచ్చేది పరాజయం కాబట్టి అలాగే వారి దగ్గర ఉండేటువంటి శిష్యులు ఎవరుతున్నారో వారే శ్రేష్ఠులైనటువంటి ఆచార్యులుగా తయారై తర్వాత రామానుజులకి ఆ విషయాలన్నీ కూడా భగవద్ రామానుజులకి ఆ విషయాలన్నీ కూడా అందించారు అంటారు. అందుకనే భగవద్ రామానుజులు మనం అక్కడ పంచాచార్య పదాశ్రిత అని వారికి ఒక నామం. 5 ఆచార్యుల్ని ఆ ఆళ్వందారులు వారి శిష్యులైనటువంటి 5 గొప్ప ఆచార్యులుగా తయారు చేసి రామానుజులకి ఈ యొక్క సాంప్రదాయాన్ని అందించారు. ఎందుకని వారు ఈ సాంప్రదాయాన్ని స్థిరంగా నిలబెట్టగలిగినటువంటి వారు అని ప్రతిష్ఠింపజేయగలిగినటువంటి వారు అని భావించారు. అయితే మనకి ఇక్కడ ఆచార్య పరంగా చూసుకుంటే మరి ఆచార్యులు అంటే మన లోకంలో మామూలుగా సాధారణంగా ఆచార్యులు అని చూసుకుంటే అక్కడ మనకి సాంప్రదాయంలో 2 రకాలైన ఆచార్యులు ఉంటారు. ఏమిటి? అనువృత్తి ప్రసన్నాచార్యులని, కృపామాత్ర ప్రసన్నాచార్యులని 2 రకాలు. అనువృత్తి ప్రసన్నాచార్యులు అంటే ఏమిటి అంటే మనకి మామూలుగా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు వారికి మనం చేసేటువంటి సేవల వలన వారికి కాస్త కొంచెం మనసు ప్రసన్నంగా మన యందు దయగలిగి మనకి తదేకంగా ఉపదేశాలు చేస్తారు. వారిని అనువృత్తి ప్రసన్నాచార్యులు అంటాం. ఇంకా 2వ వారు ఉన్నారే కృపామాత్ర ప్రసన్నాచార్యులు. మనంగా మళ్ళీ వాళ్ళు సేవించకపోయినా నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షాలతో తదేకంగా అయ్యో వీళ్ళంతా చెడిపోతున్నారే, వీళ్ళకి ఏదైనా ఉపదేశించాలి అనేటువంటి వాళ్ళు మన యొక్క ఆర్తిని మన యొక్క దుర్గతిని చూసి కరిగిపోయి తదేకంగా
మనకి ఆ యొక్క ఆ భగవద్గుణానుభవాన్ని భగవద్వైభవాన్ని మనకి ప్రత్యేకంగా అందించాలని చూసేటువంటి తాపత్రయపడేటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళే మనకి రామానుజులు, భగవద్ రామానుజాల వారు ఆచార్యులు వారు అలాగే మనకి గొప్ప ఆచార్యులుగా ఆవిర్భవించారు వారు. ఆ విధంగా ఇక్కడ మనకి ఆత్తపడైతాన్ మగనే అనడంలో ఇక్కడ ఒకటేంటంటే ఆత్తపడైతాన్ అనేటువంటి ఆచార్య నందునిగా ఆ నందుని సంబోధించినట్టుగా ఇక్కడ మనకి ఆళ్వార్ని సంబోధించినట్టుగా మనకి ఆచార్యపరం చెప్తారు. అలాగే మగనే అనేటువంటి అతని యొక్క కుమారుడా అన్నటువంటి వల్ల ఆ విధంగా భగవద్ రామాన్ని సంబోధించారు అని మనకి తెలుస్తుంది. ఈ విధంగా తర్వాత పరమాత్మని ఇంకా రెండు విశేషాలు చెప్పి ఊత్తముడయాయ్ పెరియాయ్ అంటారు, ఉత్తమాయకుడరే అంటారు, ఊత్తముడయాయ్ అంటున్నారు. భగవంతుడు దృఢ ప్రమాణం కలిగినటువంటి వాడు. భగవంతుని ఇక్కడ ఆ పరమాత్మని కాస్త ఈ విధంగా ఆ ప్రమాణాన్ని చెప్తున్నారు. ఏమిటి పరమాత్మ ఏంటంటే అక్కడ ఆ రోజున పాండవులు రాజసూయ యాగ సందర్భంలో ఎవరికి అగ్రపూజ చేయవలే అనేటువంటి చర్చ వచ్చినప్పుడు పాండవులు మిగతా రాజులంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకే అగ్రపూజ చేయవలే అని అందరూ నిర్ణయించేస్తారు. అయితే అక్కడ ఆ సభలో శిశుపాలుడు ఎవరైతే ఉన్నారో అతడు దానికి అడ్డు జరుగుతాడు. అలా కుదరదు, ఆయన దానికి యోగ్యుడు కాదు అన్నట్టుగా ఆయన అంటే అదే సభలో ఉన్నటువంటి భీష్మాచార్యుడు, భీష్మ పితామహుడు, ధర్మవేత్త, ఆయన ఒక మాట అంటాడు, ఏమిటి నువ్వు ఏమనుకుంటున్నావు, కృష్ణుడు అంటే ఎవరనుకుంటున్నావు అని చెప్పి కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం అంటాడు. కృష్ణుడు అంటే నువ్వు అనుకుంటున్నావు ఈ చరాచరానికంతా కూడా ఆయనే ఈ లోకాలన్నింటికి ఉత్పత్తి చేసేటువంటి వాడు, లోకాలన్నీ ఆయన నుంచే పుట్టాయి కాబట్టి అటువంటి ఆయన పరమాత్మ అని అక్కడ చెప్తాడనమాట. అది కాకుండా ఇంకా ఉపనిషత్తు కూడా చెప్తుంది పరమాత్మ యొక్క గొప్పతనాన్ని. యతో వా ఇమాని భూతాని జాయంతి ఏ నజాతాని జీవంతి యత్ ప్రవిశంత్యభిషం వసింతీతి అని ఆ తైత్తిరీయోపనిషత్ మంత్రం ఇది. ఏమిటిది? ఈ భూతములన్నీ కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయో, పుట్టినటువంటి అన్నీ కూడా దేనివల్ల అయితే జీవిస్తున్నాయో, అలాగే దేన్ని మళ్ళా ప్రవేశించి మళ్ళా అందులో లీనమైపోతున్నాయో అదే పరమాత్మ అని, ఈ సృష్టి స్థితి లయాలకన్నిటి కూడా కారణమవుతున్న పరమాత్మ అని, పరమాత్మ తత్వాన్ని అంతటి గొప్పది పరమాత్మ తత్వం అని అక్కడ చెప్తుంది. వేదం కూడా చెప్తుంది ఏమని, స ఉశ్రేయాన్ భవతి జాయమానః అంటుంది అక్కడ. ఆయన మనలాగా పుడుతున్న ఈ లోకంలోకి వచ్చి ఆ పరమపదాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మనందరినీ కటాక్షించాలని సౌలభ్యంగా మనలో ఒకటిగా పుడుతున్నప్పటికీ కూడా ప్రాకృతంగా పుట్టలేదయా, అప్రాకృతమైనటువంటి దేహంతో స ఉశ్రేయాన్ అంటే ఆయన తన యొక్క దివ్య గుణములతోటి, దివ్యమైనటువంటి అనేకమైనటువంటి గుణములతోటి వచ్చి పుడుతున్నాడు కానీ మనలాగా ఆవిర్భవించలేదని వేదమే చెబుతుంది. వేదం కూడా అతని యొక్క పరతత్వాన్ని గొప్పతనాన్ని విధంగా చెబుతుందన్నమాట. అటువంటి అలాగే మేమంతా తెలుసుకున్నామయ్యా, నువ్వు ఈ లోకాలన్నింటిలో కూడా ఇక్కడికి వచ్చి మాలో దీన్ని ప్రకాశింపజేయడానికి వచ్చినటువంటి స్వామి అని చెప్తున్నారు. ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలగ నిన్నుతోత్తమాయ్ నింద్ర సుడరే అని, సుడర్ అంటే ప్రకాశ స్వరూపుడా పరమాత్మ, తుయలలాయ్ మేల్కొనవలసిందయ్యా అని. మేము ఎలా వచ్చామని చెప్తున్నారు. మాత్తారు ఉనక్ వలి తులైందు ఆశరకణ్ ఆత్తాదు వందు ఉన్నడి పనియుమా పోలే. శత్రువులు నీ యొక్క గొప్పతనానికి అంతా లొంగిపోయి వాళ్ళ యొక్క ఆ బలం తొలగిపోయినటువంటి వాళ్ళే, ఎలాగైతే ఒక చక్రవర్తికి సామంతులంతా కూడా వాళ్ళు లొంగిపోయి ఉంటారో, వాళ్ళ పదసన్నిధికి వచ్చి ఉంటారో, అలాగే మేమంతా శత్రువులతో పోల్చుకుంటున్నారు. ఇక్కడ శత్రువుల వలె మేము కూడా, మాకు ఇన్ని రోజులు అహంకారం, మేము గొప్పవాళ్ళం, మేము అందమైన వాళ్ళం, కావాలంటే ఆయనే వస్తాడు, మేము వెళ్ళడం ఏంటి అని అహంకరించి మేము కూడా అహంకారం తొలగిపోయింది. ఈరోజు మాకు తొలగిపోయి మేమంతా కూడా నీ దగ్గరికి వచ్చి నీ పాదసన్నిధిలో శత్రువుల వలె వచ్చి ఉన్నాం. ఎలాగైతే శత్రువులకి వాళ్ళ యొక్క అహంకారం తొలగిపోయి బలం తొలగిపోయి నీ పాదసన్నిధికి వచ్చి ఉన్నారో అలాగే ఉన్నాము అని శత్రువులతో పోల్చుకొని, కాబట్టి మమ్మల్ని అనుకుని మేము ఎందుకు వచ్చాము అంటే పోతియాం వందో మహిళింద్, మేమేంటి ఆనందంతో అహంకారం తొలగిపోయి నీకు మంగళం పాడాలని ఎంతో ఆనందంతో, మాకు పరమ ప్రయోజనం అదే అని మంగళం పాడడానికి వచ్చాం. ఎంతో ఆనందంతో మీకు మంగళం పాడడమే మాకు సంతోషమైన విషయం కాబట్టి
మమ్మల్ని అనుగ్రహించవలసింది, కటాక్షించవలసింది అని ఈనాటి భాషల్లో గోపికలంతా కూడా ఆ కృష్ణ పరమాత్మని ప్రార్థించారు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.